నమస్కారం. మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. మనం ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం ఎందుకు రాదు? అటువంటప్పుడు మనం ఎంతో నిరాశకు, ఒత్తిడికి గురవుతుంటాం. కానీ వేల ఏళ్ల క్రితమే కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని శ్లోకం రూపంలో చెప్పారు. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకం అర్థం చాలా సరళమైంది కాని ఎంతో లోతైనది. నీ పనిని అంటే నీ కర్మను చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, కాని దాని ఫలితం మీద నీకు ఎటువంటి నియంత్రణ లేదు. ఉదాహరణకు ఒక రైతు పొలంలో విత్తనాలు నాటడం, నీరు పోయడం, ఎరువులు వేయడం అతని చేతుల్లో ఉంటుంది. కాని సరైన సమయానికి వర్షం పడటం, పంట చేతికి రావడం అనేది అతని ఆధీనంలో ఉండదు. ఒకవేళ ఆ రైతు విత్తనాలు నాటకుండా కేవలం పంట ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చుంటే అసలు ఫలితమే ఉండదు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఫలితం గురించి భయపడితే మనం చేసే పని మీద ఏకాగ్రత దెబ్బతింటుంది. మనం ఎప్పుడైతే ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి చేసే పనిని దైవంగా భావిస్తామో అప్పుడు మనలో ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితం మనకు నచ్చినట్టు రాకపోయినా, అది మన నియంత్రణలో లేని కారణాల వల్ల జరిగిందని గ్రహిస్తే మనం కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించగలం. కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఫలితం పట్ల మోహాన్ని వదిలి మీ వంతు ప్రయత్నాన్ని 100% చేయండి. విజయం అదే వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఓం దివ్య ధ్వని ఛానల్ని చూస్తూనే ఉండండి. లోకా సమస్తా సుఖినో భవంతు.